అది అర్ధరాత్రి 12 గంటల సమయం. కృష్ణాపురి గ్రామ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఇంతలో శ్యామ్ భార్య ఇంటి నుండి బయటకొచ్చి గాలిపటాలు ఎగిరిస్తూ అంటూ పెద్దగా నవ్వుతూ ఉంటుంది. అంత పెద్ద నవ్వులు విన్న శ్యామ్ బయటకొచ్చి తన భార్య వైపు చూస్తాడు. తన భార్య ఒక దయ్యం తల ఉన్న గాలిపటాన్ని ఎగరేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన శ్యామ్ చాలా భయపడుతూ, కోమలి, ఇంత రాత్రి వేళ ఏం చేస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది అంటూ ఆమెను అడుగుతాడు. ఇంతలో ఆమె చేతిలో ఉన్న గాలిపటం తాడు అతనికి చుట్టుకొని అతన్ని గాల్లోకి లేపుతుంది. కాపాడండి, నన్నెవరైనా కాపాడండి, కాపాడండి, నన్నెవరైనా కాపాడండి అంటూ కేకలు వేస్తాడు. అతని భార్య, ఏవండి, ఏమైందండి మీకు? ఎవరైనా నా భర్తని కాపాడండి అంటూ ఆమె కూడా కేకలు వేస్తుంది. ఇంతలో అతను గాలిపటంతో పాటు అక్కడి నుండి మాయమైపోతాడు. అతని భార్య అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అలా తెల్లవారిపోయింది. ఆ రోజు ఆమె అలాగే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శ్యామ్ స్నేహితుడైన రాము వస్తాడు. రాము ఆమెను చూసి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? శ్యామేమన్నా అన్నాడా? లేదన్నయ్యా, నిన్న రాత్రి ఎవరో ఇంటి తలుపులు కొట్టారు. నేను వెళ్లి తలుపు తీశాను. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు. కొంత సమయానికి ఒక గాలిపటం దయ్యం నా భర్తని తీసుకెళ్లిపోయింది. ఆ మాటలు విన్న రాము, అమ్మా, నిన్న శ్యామ్ ఇంటికి ఏదైనా తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడన్నయ్యా. అది బంగారు గాలిపటం. ఎక్కడిదని కూడా అడిగారు, కానీ అతను ఏం సమాధానం చెప్పలేదు. వెంటనే ఆ గాలిపటాన్ని నాకివ్వు, నేను నీ భర్తని తీసుకొస్తాను. అసలు ఏం జరిగిందన్నయ్యా? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఆ బంగారు గాలిపటాన్ని నాకివ్వు అని అడిగాడు. అందుకామె సరే అని చెప్పి గాలిపటాన్ని అతనికిస్తుంది. రాము దాన్ని తీసుకుని వెంటనే పరుగు పరుగున శ్మశానం దగ్గరికి వెళ్తాడు. అక్కడ రాము, ఓ దయ్యమా, నీ గాలిపటం నేను తీసుకొచ్చాను, నా స్నేహితుణ్ణి విడిచిపెట్టు అంటూ కేకలు వేస్తాడు. ఇంతలో ఒక దయ్యం అతని ముందు ప్రత్యక్షమై, నా గాలిపటాన్ని తీసుకొచ్చావా? అయితే దాన్ని నాకివ్వు. ముందు నా స్నేహితుణ్ణి ఇక్కడికి తీసుకురా, ఆ తర్వాత ఈ గాలిపటం తీసుకో. నేను వాడిని తిరిగివ్వను. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా సమాధిని తవ్వి ఆ బంగారు గాలిపటాన్ని దొంగిలిస్తాడు. వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నాడు. నువ్వు గనక నా స్నేహితుడిని తిరిగి నాకివ్వకపోతే ఈ బంగారు గాలిపటాన్ని విరిచేస్తాను, జాగ్రత్త. ఆ మాటలకి దయ్యం భయపడి, వద్దొద్దు, అలా చెయ్యొద్దు, నేను నీ స్నేహితుడిని ఇక్కడికి తీసుకొస్తాను అంటూ అతన్ని ప్రత్యక్షం చేసింది. రాము ఆ బంగారు గాలిపటాన్ని దయ్యానికిచ్చేశాడు. అది చాలా సంతోషంగా, మరొకసారి ఇక్కడికి ఎవరైనా వచ్చారో ఇక ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అంటూ పెద్దగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తరువాత శ్యామ్, రామ్ ఇద్దరూ ఇంటికి తిరిగి వెళ్తారు. అక్కడ శ్యామ్ భార్య, ఏవండి, ఏంటిదంతా? నాకంతా అయోమయంగా ఉంది. ఏం లేదమ్మా, మన ఊరిలో లలిత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి గాలిపటం అంటే చాలా ఇష్టం. ఆమె గాలిపటం ఎగరేస్తూ మేడపై నుండి కింద పడి చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమెకు గాలిపటం అంటే ఇష్టమని బంగారు గాలిపటాన్ని చేయించి ఆమె శవంతో పాటు దాన్ని కూడా సమాధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న నీ భర్త అత్యాశతో ఆ సమాధిని తవ్వి బంగారు గాలిపటాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే ఇదంతా జరిగింది. నేను వద్దని చెప్తూనే ఉన్నాను, కానీ నా మాట వినలేదు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? అప్పుడు శ్యామ్ ఏడుస్తూ, నన్ను క్షమించురా రాము, నీ మాట వినకుండా అలా చేసినందుకు నాకు బుద్ధొచ్చింది. నువ్వు రావడం ఆలస్యమైతే ఆ దయ్యం నన్ను చంపేసేది. సరే సరే, జరిగిందేదో జరిగిపోయిందిలే గాని ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. వాళ్లు కూడా జరిగిన విషయం మర్చిపోయి వాళ్ల పాటికి వాళ్లు ఏమీ తెలియనట్టుగా జీవిస్తారు. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అలేఖ్య, నాగగోపి అనే ఇద్దరు ప్రేమికులుండేవాళ్లు. ఒకరోజు అలేఖ్య నాగగోపితో, గోపి, మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. ఇక మనం ఆలస్యం చేయకూడదు. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం. సరే, అయితే ఈ రోజే వెళ్లిపోదాం. ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నేను సరిగ్గా 12 గంటలకల్లా వచ్చేస్తాను అని అనుకుంటారు. ఆ రోజు రాత్రి సమయం. అలేఖ్య ఎవ్వరికీ తెలియకుండా ఇంటి నుండి బయటకొచ్చి గోపి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తెల్లవారిపోతుంది. అప్పటికి గోపి రాకపోవడంతో, గోపి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లే పరిస్థితి నాది కాదు. ఏం చెయ్యాలి
అంటూ బాధపడుతూ అక్కడే ఉన్న చెరువులో దూకి చనిపోతుంది. ఆ రోజు రాత్రి సమయం ఆమె దయ్యంగా మారి, గోపి, నన్ను ఎంత మోసం చేశావు! నేను నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను నిన్ను అనుకుని గోపి ఇంటికి వెళ్తుంది. అక్కడ గోపి కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. దాన్ని చూసిన దయ్యం ఆశ్చర్యంగా అతని దగ్గరికి వెళ్తుంది. దయ్యాన్ని చూసిన గోపి, ఎవరు నువ్వు? దయచేసి నన్నేం చెయ్యకు. భయపడకు గోపి, నేను అలేఖ్యని అంటూ జరిగిన విషయం చెప్పి బోరున ఏడుస్తుంది. అయ్యో, ఎంత పని చేశావు అలేఖ్య! ముందు నా కట్లు విప్పు అని అంటాడు. అందుకు ఆమె సరే అని కట్లు విప్పుతుంది. ఆ తర్వాత ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. అయ్యో అలేఖ్య, నేను సరిగ్గా బయటకొచ్చే సమయానికి మా అన్నయ్య నన్ను అడ్డుకుని ఇంట్లోనే బంధించేశాడు. అందుకే నేను రాలేకపోయాను. కానీ ఇంతలోనే నువ్వు ఈ పని చేస్తావు అనుకోలేదు అంటూ బోరున ఏడుస్తాడు. బాధపడకు గోపి, మనకి కలవాలని రాసి లేనట్టుంది. అందుకే ఇలా జరిగింది. ఎందుకలా అనుకుంటున్నావు? మాయ శక్తులున్నాయి కదా, నువ్వు మళ్ళీ మామూలు రూపంలోకి మారు. మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతుకుదాం అని అంటాడు. అందుకు ఆమె సరే అని మనిషి రూపంలోకి మారుతుంది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని మరో ఊరికి వెళ్తారు. సంవత్సరాలు గడిచాయి. వాళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. దానికి వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. అలా మరిన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ పాప పెద్దదవుతుంది. పాప పేరు కవిత అని పెడతారు. ఒకరోజు కవిత ఆడుకుంటూ ఉండగా తన స్నేహితురాలైన నళిని, విమల అక్కడికి వస్తారు. కవిత, నీకు ఇంత పెద్ద జుట్టెలా ఉంది? నువ్వు దీనికోసం ఏమైనా వాడతావా? లేదు, నేనేం వాడను. నిజం చెప్పు, మా ఇద్దరికి ఉన్న జుట్టు చాలా చిన్నది. అందరూ నా జుట్టుని చూసి మేకతోక అని ఎక్కిరిస్తున్నారు. దయచేసి నువ్వేం వాడతావో చెప్పు. నిజంగా నాకు తెలీదు. సరే, చాలా సమయమైంది, నేను వెళ్తాను అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. నళిని, విమల ఒకరితో ఒకరు, కవితకి పెద్ద జుట్టుందని పొగరు, ఆమె పొగరనిద్దాము అని చెప్పి ఆ రోజు రాత్రి కవిత నిద్రిస్తుండగా వాళ్ళిద్దరూ ఆమె ఇంటికి వెళ్లి ఆమెకు గుండు చేస్తారు. ఆ మరుసటి రోజు అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది కవిత. దాన్ని చూసిన తల్లిదండ్రులిద్దరూ, అయ్యో, ఎవరిదంతా చేశారు అని అనుకుంటారు. ఆ రోజు రాత్రి, నాకు గుండు గీసిన వాళ్ళెవరూ నాకు తెలుసు. ఖచ్చితంగా నళిని, విమలని. నేనిప్పుడు వాళ్ళిద్దరికీ కూడా గుండు చేస్తాను అంటూ నళిని ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న నళినికి గుండు చేస్తుంది. ఆమె అలా గుండు చేయగానే కవితకు పెద్ద జుట్టొస్తుంది. దాన్ని చూసిన కవిత, ఆశ్చర్యంగా ఉంది, వాళ్ల జుట్టు కత్తిరిస్తే నాకు జుట్టెలా పెరిగింది? అయితే ఆ విమల జుట్టు కూడా కత్తిరించేస్తాను అని అనుకుంటుంది. కానీ అప్పుడే తెల్లవారిపోయింది. రేపు రాత్రి ఈమె సంగతి చెప్తాను. విమలకి కూడా గుండు చేసి నా జుట్టుని మరింత పొడవు చేసుకుంటాను అని అనుకుంటుంది కవిత. ఆ మరుసటి రోజు నళిని విమల దగ్గరికి వెళ్లి ఏడుస్తూ, ఇదంతా ఖచ్చితంగా కవితే చేసింది. ఆమె నిన్ను కూడా వదిలిపెట్టదు, జాగ్రత్తగా ఉండు అని విమలతో చెప్తుంది. ఆ రోజు రాత్రి కవిత విమల ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు నిద్రపోకుండా కవిత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కవిత వెంటనే అక్కడికి రాగానే వాళ్ళు కవితని పట్టుకుంటారు. నాకే గుండు చేయాలనుకుంటున్నావు కదా, నీ పని చెప్తాము, పద మీ ఇంటికి, మీ అమ్మ నాన్నకు ఈ విషయం చెప్తాం అని కవితను తీసుకుని విమల తండ్రి మరియు నళిని తండ్రి ఇద్దరూ కలిసి కవితని ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ జరిగిన విషయమంతా చెప్తారు. అలా వాళ్లకు మాటా పెరిగి అందరూ కట్టెలతో ఆ కుటుంబాన్ని కొట్టడం మొదలు పెడతారు. అప్పుడు అలేఖ్య తన అసలు రూపంలోకి మారడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది ఆమె వల్ల కాదు. ఎందుకంటే ఆమె కవితకు జన్మనిచ్చిన తరువాత ఆమె శక్తిని కోల్పోతుంది. ఏంటి, నా శక్తులు పనిచేయడం లేదు అనుకుని కవితతో, కవిత, నీకు చాలా శక్తులున్నాయి, నువ్వు వాళ్ళందరినీ బంధించొచ్చు అని చెప్తుంది అలేఖ్య. ఆమె వెంటనే వాళ్ళందర్నీ మంటలతో బంధించి, ఏరా, మొదటి తప్పు చేసింది మీలో ఒకరే, దానికి ప్రతీకారం నేను తీర్చుకున్నాను. ఇప్పుడు అందరూ కలిసి మమ్మల్ని కొట్టడానికి వస్తారా? ఈ మంటల్లో అందరూ కలిసి చావండి అని అంటుంది. అందుకు వాళ్ళు భయపడుతూ, దయచేసి మమ్మల్ని వదిలేయి అంటూ ప్రాధేయపడతారు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు, అమ్మా కవిత, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళని వదిలేయి, వాళ్ళు ఇక మన జోలికి రారు అని సర్ది చెప్పారు. వెంటనే కవిత మంటలను తొలగించేస్తుంది. ఇక వాళ్ళు భయంతో అక్కడి నుండి వెళ్లిపోతారు. కవిత కుటుంబం ఇక ఎప్పటిలాగే హాయిగా ఉంటుంది.